నర్సాపూర్ నియోజకవర్గంలో నిన్న వచ్చిన వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలని పరామర్శించారు మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్టాస్ మల్లేష్ గౌడ్. వారికి వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని, పడిపోయిన కరెంటు పోల్లను, ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల తెలంగాణ రైతులకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా రైతుల మీద రాజకీయం చేయకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఇంప్లిమెంటేషన్ చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, మహేందర్ గౌడ్, పార్చా నాగేష్ గౌడ్, బాబూరి కృష్ణ, మల్లేష్, బూత్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు ఆంజనేయులు, బండా మల్లేష్, బుర్రా నాని, మహేష్, అనిల్ పాల్గొన్నారు. అకాల వర్షము, గాలి దుమాలం మరియు వనగళ్లవాడ పడి నర్సాపూర్ అసెంబ్లీలో అన్ని మండలాలలో కూడా మరి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. వడ్లు మొత్తము తయారైన వడ్లు వనగళ్ల వానకు మొత్తం వడ్లు రాలిపోవడం జరిగింది. చాలా వరి పొలాలలో ఎక్కడ తిరిగినా కానీ వరిలో మొత్తం మడిలో ఎక్కడ చూసినా కానీ వడ్లు ఎండబోసినట్టుగా కింద రాలిపోయినాయి. మరి అదేవిధంగా నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కోతలు కూడా స్టార్ట్ అయినాయి. ఆ కోసిన కూడా కుప్పలు పోసిరు, మంచి స్థలాలు లేక కుప్పలు పోసిరు. అవి కూడా వడ్లు కూడా మొత్తం నానిపోయి నల్లగా కావడం జరిగింది. మరి ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఈ వర్షాల వల్ల చాలా మటుకు స్తంభాలు కూలిపోయినాయి, చిన్న చిన్న షెడ్లు అన్నీ కూడా లేచిపోయినాయి, కొన్ని గోడలు కూలిపోయినాయి, కొన్ని ఇళ్ళు కూడా కూలిపోయినాయి. ఇవన్నిటిని కూడా ప్రభుత్వము మరి గ్రహించి మరి వీళ్లకు నష్టపరిహారం అనేది ఏంటిది చేయాలి. మరి ఇప్పటికైతే చూసినట్టయితే టోటల్గా వరి మొత్తం అందరి వచ్చినాయి. 70% మొత్తం వడ్లు రాలిపోయి రైతులంతా కూడా దీనాస్థితుల పరిస్థితిలో ఉన్నారు. వారికి భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, మరి ప్రభుత్వము ఉన్నట్టయితే ఈ రైతుల కోసం వీళ్ళ నష్టపరిహారం ఏంటిది అనేది ఎమ్మడే చెప్పాలి. అదేవిధంగా కళ్ళాలలో ఉన్న వడ్లు కూడా ఎప్పుడు కానీ కొయ్యంగానే 2-3 రోజులలో వాళ్ళ వడ్లు ఎండుతున్నాయి. ఆ వడ్లను కూడా ఎంబడెంబడే కళ్ళాల మీద తీసుకొని వడ్లను ఎంబడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి. మరి ఇప్పుడు చాలా గ్రామాలలో లైటింగ్ వ్యవస్థ కూడా కరెంటు స్తంభాలు పడిపోయి కరెంటు లేని పరిస్థితి ఉన్నది.